అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మార్కెట్లో దొరికే వస్తువుల గురించి ఏదో ఒకటి మంచి చెడు ప్రచారంలో జరుగుతుంటుంది. అది మరీ ముఖ్యంగా తినుబండరాల విషయంలో. ఇప్పుడు అలాంటిదే స్టోరీ. కోడిగుడ్లను మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. కొందరు రోజుకొకటి తింటూ ఉంటారు. దీనికి కారణం కోడిగుడ్లు ప్రోటీన్తో పాటు అనేక పోషకాలు లభించే ముఖ్యమైన ఆహారంగా సైంటిస్టులు చెప్తుండడమే. అయితే రోజు గుడ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి పోషక నిపుణులు, డాక్టర్లు అనేక సార్లు అవగాహన నిర్వహించారు. అయినప్పటికీ కూడా కోడిగుడ్లపై అపోహలు తలెత్తుతున్నాయి. కోళ్ల పరిశ్రమలో కల్తీ జరుగుతోందని, దీని కారణంగా నాణ్యమైన కోడిగుడ్లు లభించడం లేదని కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. దీంతో గుడ్డు తినేవారిలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో భారత ఆహార భద్రతా నియంత్రణ సంస్థ FSSAI దేశవ్యాప్తంగా గుడ్ల నాణ్యతను పరీక్షించే ప్రత్యేక డ్రైవ్ను ప్రారంభించింది. కొన్ని ప్రముఖ బ్రాండ్ల గుడ్లలో నిషేధిత రసాయనాలు ఉండవచ్చంటూ ప్రచారం జరగడంతో ఈ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ గుడ్ల శాంపిల్ సేకరించి దేశవ్యాప్తంగా ఉన్న 10 ప్రయోగశాలల్లో పరీక్షలు నిర్వహించింది. ఈ క్రమంలోనే గుడ్లు తినడం మంచిది కాదా, వీటిని తినడం వల్ల క్యాన్సర్ వస్తుందా, అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందా, ఇలాంటి ప్రశ్నలకు క్లారిటీ ఇస్తూ FSSAI కీలక ప్రకటన వెలువరించింది. తన నివేదికలో ఎలాంటి అంశాలు పొందుపరిచిందో ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్లను ఎక్కువ మంది ప్రోటీన్ ఫుడ్గా తీసుకుంటారు. విటమిన్ డెఫిషియన్సీ ఉన్నవారు, గర్భవతులు, ఫిట్నెస్ కోరుకునేవారు, బాడీ బిల్డింగ్ చేసేవారు, ఇలా అనేక వర్గాల ప్రజలు ప్రతిరోజు కోడిగుడ్లను తీసుకుంటూ ఉంటారు. కొందరు పచ్చిగా తీసుకుంటే మరికొందరు ఉడికించి పైపెచ్చు తొలగించి సాల్ట్, పెప్పర్ జోడించి తింటారు. మరికొందరు ఎగ్ బుజ్జిలాగా చేసుకుంటారు. ఇదిలా ఉంటే ఎగోజ్ అనే ప్రముఖ బ్రాండ్ గుడ్ల నాణ్యతపై గత కొద్ది రోజులుగా వివాదం చెలరేగింది. గుడ్లలో నిషేధిత యాంటీబయాటిక్స్ అయిన నైట్రోఫ్యూరాన్స్ ఉండవచ్చన్న అనుమానాలు తలెత్తాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా కొందరు గుడ్లపై అపోహలను, అసత్య ప్రచారాన్ని చేశారు. దీనిపై ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా కొన్ని కంపెనీల గుడ్ల శాంపిల్స్ తీసుకొని పరీక్షలు జరిపింది. అన్ని రకాల గుడ్లను పరిశీలించిన తర్వాత శనివారం ల్యాబ్ నివేదికను విడుదల చేసింది. పరీక్షించిన నమూనాల్లో నిషేధిత యాంటీబయాటిక్స్, పురుగు మందులు లేదా హానికర రసాయనాలు లేవని వెల్లడించింది. అన్ని కంపెనీల గుడ్లు BLQ అనే నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉన్నట్లు తెలిపింది. BLQ అంటే బిలో లిమిట్ క్వాంటిఫికేషన్గా చెప్తారు. ఇలా ఉంటే భారత ప్రభుత్వం ఇప్పటికే 2025 మార్చి 12న జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఆహార ఉత్పత్తి చేసే జంతువుల్లో క్లోరాంఫెనికాల్, నైట్రోఫ్యూరాన్స్ వంటి మందుల వాడకాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ నిర్ణయం ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడానికి తీసుకున్నదిగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇంట్లోనే గుడ్ల తాజాదనాన్ని ఎలా పరీక్షించాలో కూడా FSSAI సూచించింది. నీటితో నిండిన పాత్రలో గుడ్లు వేసినప్పుడు అది మునిగిపోయి పాత్ర అడుగుకు చేరితే గుడ్లు తాజాగా ఉన్నట్లుగా లెక్క. ఒకవేళ నీటిలో పైకి తేలినట్లయితే పాడైన గుడ్డుగా గుర్తించవచ్చని చెప్తోంది. అలాగే గుడ్లను ఆస్వాదించే కొన్ని మార్గాలను కూడా చెప్తోంది. మసాలా ఎగ్ బుర్జీ, వెజ్ ఆమ్లెట్, ఉడకబెట్టిన గుడ్లు, పోచ్ ఎగ్ లాగా తీసుకోవచ్చు అంటూ చెప్తున్నారు. సాధారణంగా కోడిగుడ్లు ప్రోటీన్, ఇతర పోషకాలకు మూలంగా పోషకాహార నిపుణులు, వైద్య శాస్త్రం చెప్తోంది. అయితే పౌల్ట్రీ రంగంలో జరుగుతున్న కల్తీల గురించి ఆందోళన చెందాల్సిన పని లేదని, మన దేశంలో అందుబాటులో ఉండే గుడ్లు నాణ్యమైనవే అంటూ స్పష్టం చేస్తోంది. గుడ్లలో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నాయని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లభించలేదని పేర్కొంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలు కేవలం వదంతులే తప్ప అందులో నిజం లేదని తేల్చెప్పింది. సో గుడ్డు మంచి పౌష్టిక ఆహారమే అని గుడ్డు వెరీ గుడ్డు అంటూ నిర్ధారించింది FSSAI.